భోజన ప్రియులందరికీ నమస్కారం అండి. ఈవినింగ్ పూట లైట్గా టిఫిన్ చేద్దామని వచ్చాను. ఇక్కడ తిరుపతిలో నేను వచ్చి చేపల పులుసు, 2 ఇడ్లీ మరియు ఒక పొరోటాతో లైట్ తినాలని వచ్చాను. అది కూడా తిరుపతి ఎంఆర్పల్లి పంచాయతీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి రాయుడు వారి రుచులు. చూడండి, మెన్యూ కూడా ఎంత డిఫరెంట్ కలర్లో ఉంది, అట్రాక్టివ్ కలర్లో అనే చోటుకు వచ్చానండి. సో ఇందులో అన్ని ఐటెంలు ఆల్మోస్ట్ అన్ని చైనీస్ దొరుకుతుంది, మనకి బిర్యానీ ఐటెం దొరుకుతాయి లంచ్లో కానీ ఈవినింగ్ కానీ. సో చూడండి, చేపల కర్రీ సూపర్. ఇది ఏంటంటే నెల్లూరు వారి స్టైల్లో చేస్తారండి చేపల కర్రీ. మన చిత్తూరు స్టైల్లో కొద్దిగా మనం చింతపులుసు చేసేస్తాం, వాళ్ళు కొద్దిగా మామిడికాయ, పచ్చి మామిడికాయ చేస్తారు. చాలా డిఫరెంట్ టేస్ట్ బాగుంటుంది. మన యూజువల్గా తినడం దానికన్నా కూడా ఇంకా చాలా బాగుంది ఇది. సో పొరోటాతో ట్రై చేద్దాం ఒకసారి మనము. ఓకే, చూడండి, మనకి చట్నీ సాంబార్ కూడా ఇచ్చారు, కానీ కర్రీ ఎక్కువ ఉన్నందువల్ల ఇదే సరిపోయింది మనకి. ఇక చట్నీ చూడండి, సాంబార్ చాలా బాగా గుమ్మలాడుతుంది. సో నేనేమంటాను అంటే, ఇక్కడ ఎంఆర్పల్లి తిరుపతి పంచాయతీ ఆఫీస్ ఎంఆర్పల్లి దగ్గర రాయుడు వారి రుచులు అనే హోటల్ నేను ఇస్తాను. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ ఏమిటంటే మార్నింగ్ ఈవినింగ్ 2 పూట టిఫిన్ దొరుకుతాయి, లంచ్ మధ్యాహ్నం దొరుకుతుంది, సంగటి దొరుకుతుంది, ఈవినింగ్ భోజనం దొరుకుతుంది. ఇక్కడ వెజ్, నాన్ వెజ్ 2 రకాల భోజనం దొరుకుతాయి. భోజనం కూడా తిన్నవారికి లేదా పార్సల్కి కూడా 110 రూపాయలకి ఇద్దరు తినేటువంటి రైస్ ప్యాక్ చేస్తారు. అలాగే ప్రతి ఒక్క ఐటెం కూడా మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో కానీ ఇక్కడ బోర్డులో కానీ మీకు రేట్లు చూపిస్తున్నాను. అన్ని ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ. సో ఇక్కడ నేను చూసిన నోటీస్ చేసింది, వీళ్ళ సర్వీస్ చాలా బాగుంది. ఓ 20 మంది 30 మంది ఒకేసారి కూర్చునే కెపాసిటీ ఉంది, నీట్గా ఉంటుందండి. అలాగే వాళ్ళ సర్వీసు, సర్వింగు అన్నీ బాగుంది, రేట్లు బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది ఎంఆర్పల్లి పంచాయతీ ఆఫీసు ఈ రోడ్లోనే ఉంటుంది అనుకొని. చూడండి, రాయుడు వారి రుచులు అని లైట్ గ్రీన్ ఆకుపచ్చ కలర్లో ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా వర్తి టిఫిన్, బ్రేక్ఫాస్ట్, లంచ్. ట్రై చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.